హలో, హాయ్ అండి. చాలామంది నన్ను అడుగుతున్నారు, మీ జుట్టు చాలా ఒత్తుగా లావుగా ఉంది, ఏం చేస్తున్నారని. సో అలాంటి వారి కోసం ఈరోజు ఒక వీడియో తీస్తున్నాను. మా జుట్టు ఊడిపోతుంది, పెరగటం లేదు, ఎంత ఉందో అంతే ఉంటుంది, ప్రతిరోజు చాలా జుట్టుని కోల్పోతున్నాను అంటున్న వారికి ఒక వీడియో మీకోసం తీస్తున్నాను. ఓకే, ఇక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టానండి హెయిర్ పెరగడం కోసం. ఆనియన్ ఒకటి, గోరింటాకు ఆల్రెడీ నేను మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను, కొంచెం కర్డ్ పెరిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు కొమ్మలు ఫ్రెష్గా ఉన్నవి తీసుకున్నాను, ఒక 2 కొమ్మలు. మెంతులు కొన్ని నానపెట్టుకొని ఉంచుకున్నాను, చూసారు కదా ఈ విధంగా చక్కగా నానేయి నిన్న నైటే నేను నానపెట్టుకొని ఉంచుకున్నాను వీటిని. ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్సర్లో ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండి, ఈ విధంగా కట్ చేసుకుంటే చాలు, ఎలాగా మనం మిక్సీ చేస్తాం కాబట్టి. సో వీటిని నేను జార్లో వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను ఇందులో. కరివేపాకు కొమ్మలు ఉన్నాయి కదా, దాన్ని రెబ్బలుగా తీసేసుకొని ఇట్లా జార్లో వేసుకోవాలి. గోరింటాకు నేను ఆల్రెడీ మిక్స్ చేసి ఉంచుకున్నాను కదా, దాన్ని కూడా నేను ఇందులో వేసేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వీటితో పాటుగా చక్కగా మిక్స్ అవుతుంది, బాగా కలుస్తుంది కనుక మరలా ఇంకొకసారి నేను అది ఇందులో వేసేయాలనుకుంటున్నాను. ఈ కరివేపాకు భలే మంచి ఓ స్మెల్ వస్తుంది, మా చెట్టుది కాబట్టి ఫ్రెష్గా ఉంది. మీరు కూడా ఇలా కొంచెం లేతగా ఉన్నది ఫ్రెష్గా ఉన్నది తెచ్చుకుంటే మిక్సీ చేసేటప్పుడు దీంట్లోంచి వాటర్ క్వాంటిటీ వస్తుంది, ముదిరిదైతే అట్లా రాదు. సో లేతగా ఉన్నది తీసుకోండి. ఇంకో గోరింటాకు, ఇది ఇప్పుడు గోరింటాకు కూడా ఇందులో వేస్తున్నాను. మీ హెయిర్కి పెట్టుకోగా ఇంకా ఏమైనా మిగిలినట్లయితే అది చిన్న బాటిల్లోకి, ప్లాస్టిక్ బాటిల్లో తీసుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది 1 వీక్ వరకు ఉంటుంది. ఇలా మిక్సీ చేసుకున్నాం కదా, ఒకవేళ మీ దగ్గర గోరింటాకు లేదు అనుకున్నట్లయితే దాన్ని మీరు స్కిప్ చేయొచ్చు, మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. చూసారు కదా ఎంత చక్కగా నీట్గా చాలా మెత్తగా అయిపోయింది. దీన్ని ఇలా పెట్టుకోవచ్చు. లేదు మీకు ఇంకా కొంచెం జాడుగా కావాలి అనుకున్నట్లయితే కొంచెం పెరుగు దీంట్లో మరలా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో చక్కగా మనకి ఇది రెడీ అయిపోయింది. సో దీన్ని మనం హెయిర్కి చక్కగా అప్లై చేసేసుకొని ఒక 1 అవర్ ఉంచుకోవాలి. చూసారు కదా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని హెయిర్కి వీక్లీ 2 టైమ్స్ కానీ 1 టైం కానీ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా గ్రోత్ మీకు కనిపిస్తుంది, హెయిర్ లాస్ అవ్వడం, మరి హెయిర్ వైట్గా అయిపోకుండా ఉండడం కోసం ఈ యొక్క ఇది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ దీన్ని మాడికి ఎక్కువ అప్లై చేయాలి. ఫస్ట్ అప్లై చేసిన తర్వాత ఆ తర్వాత మీరు పైన హెయిర్కి అంతా కూడా లాస్ట్ వరకు అప్లై చేసుకోవచ్చు. నా హెయిర్ చూసారు కదా చాలా ఒత్తుగా లావుగా ఉంటుంది. మరి నేను ఇది వాడిన తర్వాత నా హెయిర్ ఉండడం అంతా కూడా చాలా బాగా తగ్గింది. సో మీరు కూడా దీన్ని చేసి మంచి రిజల్ట్ పొందండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే.